5వ అధ్యాయం 30వ వచనం. 30వ వచనాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతాను. మీరు మ్రానున వేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. 31వ వచనం. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. ఈ 2 వచనాలు ఒకసారి మనం గమనించినట్లయితే, దీనికి ముందు జరిగిన సంఘటన మనము చదివాము, విన్నాము, ధ్యానించాం. ఏం జరిగింది? యేసుక్రీస్తు నామమును ప్రకటించొద్దని బెదిరించారు, చెరసాల్లో వేశారు. దూత వచ్చి వారిని విడిపించాడు. దేవాలయంలో వెళ్ళి మీరు ప్రకటించాలని చెప్పాడు. దేవాలయంలో వాళ్ళని ఉంచి మీరు ఈ వార్తను, జీవమును గురించిన వార్తను మీరు ప్రకటించండి అని చెప్పాడు. అంతగా వాళ్ళని బెత్తాలతో కొట్టి చెరసాల్లో వేసి వాళ్ళని బాధ పెట్టి ఇంత హింసించిన మరలా వాళ్ళు ఏం చేయాలి? ఆయన నామాన్ని ప్రకటించాలి. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే, ఏమి దిక్కు తోచక దేవాలయంలో ప్రకటిస్తున్న వారిని పిలిపించి ప్రజలందరూ అపొస్తలుల పక్షంగా ఉన్నారని చూసి వారిని ఏమనకుండా సైలెంట్గా తీసుకొచ్చి, ఇదిగో మీరు మీ బోధతో ఈ యెరూషలేమును, ఈ పట్టణాన్ని నింపుతున్నారు, కాబట్టి మీరు ఈ నామమును ప్రకటించొద్దని చెప్పారు. అయితే వారేమన్నారు? మేము దేవునికి లోబడాలా, మనుషులకు లోబడాలా? దేవునికి లోబడాలి కదా అని ధైర్యంగా చెప్పి మరలా వాళ్ళు వెళ్ళి ప్రకటించడం మొదలుపెట్టారు. 29వ వచనం చదువుకున్నాం కదా. పేతురు అపొస్తలులు అన్నారు, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా అని చెప్పి ఇక వారికే మళ్ళీ ప్రకటించడం మొదలుపెట్టారనమాట. ఎవరైతే వారిని బాధ పెట్టారో, ఎవరైతే వారిని హింసించారో, కొట్టారో వారికే మరలా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇదిగో చూడండి, మీరు మ్రాను అనేది సిలువను సూచించున్నదని గుర్తుపెట్టుకోండి. మ్రాను అంటున్నాడంటే సిలువను సూచించేది అది. ఇలాంటి సందర్భాలు 2-3 ఉన్నాయి. సిలువను సూచించడానికి పేతురు వాడిన పదం మ్రాను అనగా సిలువ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మ్రాను అనగానే మళ్ళీ ఇంకేందో అనుకోవద్దు. మ్రానున వ్రేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అలాగే మన పూర్వీకులు, పితరులు ఆరాధించిన దేవుడు యేసును లేపాడు. ఓకే, 31వ వచనం. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. గమనించండి, దేవుడు లేపాడు. అయితే ఎందుకు లేపాడు అనేది చెప్తున్నాడు. మీ గురించే, మీ రక్షణ కొరకు, మీ మారు మనసు, మీ పాప క్షమాపణ కొరకే ఆయన బ్రతికాడు. శుక్రవారం సిలువ వేయబడ్డారు, సిలువ వేయబడ్డాడు కదా ప్రభు. ఆదివారమున తిరిగి ఆయన లేచాడు. అయితే గమనించండి, యేసు సిలువ వేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. యేసును చంపింది ఎవరు? యూదులు చంపలేదు, కానీ రోమీల చేత చంపించారు. అంటే ఇప్పుడు చంపింది ఎవరు చెప్పాలి? వీళ్ళే. కానీ వాళ్ళ చేతులకు మట్టి అంటకుండా, అంటే వాళ్ళ చేతులకు దోషం లేకుండా, మేము నిర్దోషులం అన్నట్టుగా తప్పించుకోవడానికి వాళ్ళు చేసిన పని. కానీ ఇండైరెక్ట్గా చంపింది ఎవరంటే యూదులే. రోమేల చేత చంపించారు, కానీ చంపింది వీళ్ళే. అందుకనే మీరు చంపారు, దేవుడు లేపాడు, మేము సాక్షులం. ఈ సందర్భాలు, ఈ మాటలు మనము 3-4 అధ్యాయాలు విన్నాం కదా. ఆ యేసును మీరు చంపారు. ఇక్కడ కూడా అదే అంటాడు 30వ వచనం. మీరు మ్రానున వ్రేలాడ వేసి సంహరించిన. చంపింది రోమీలు కదా, రోమ సైనికులు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీరు అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ చంపింది వీళ్ళే. అయితే దేవుడు లేపాడు. పునరుద్ధానుడే యేసు లేచాడు, మృతుల నుండి లేచాడు, ఆయన సజీవుడికి లేచాడు. ఎందుకొరకు? అసలు దేవుడు యేసు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు చనిపోయాడు? ఎందుకు ఆయన తిరిగి లేచాడు? ఈ విషయము వారికి అర్థం కావడానికి చెప్తున్నాడు. పాప క్షమాపణను దయచేయుటకై, మారు మనసును దయచేయుటకై. గమనించండి, మారు మనసు, పాప క్షమాపణ
ప్రసాదించాలని, అనుగ్రహించాలని దేవుడు ఆయననే ప్రధాన అధికారిగా, రక్షకునిగా, ముక్తి ప్రదాతగా తన కుడి ప్రక్కన హెచ్చించాడు. తన దక్షిణ హస్తము అనగా కుడి హస్తము, దక్షిణ హస్తం అనగా కుడి చెయ్యి అని అర్థం. తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించున్నాడు అంటే దేవుడు క్రీస్తును తన కుడి చేత హెచ్చించి ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. మారు మనస్సు అనగా పశ్చాత్తాపము, పాపక్షమాపణ యేసు ద్వారానే మనకు కలుగుతాయి. అయితే ఇవి రెండు కలిసి వస్తాయి. ఈ రెండింటిని కూడా యేసుక్రీస్తు వారు ఉచితంగానే ఇస్తారు. అందుకనే మనము రెండవ అధ్యాయం అనుకుంటాం 38 వచనం మీరు చదవండి. అపొస్తలుల 2:38. మొట్టమొదటి ప్రసంగంలో పేతురు చేసిన ప్రసంగంలో ఈ మాటనే పలికాడు. ఏం చేయాలి? మారు మనసు పొందాలి. పాప క్షమాపణ మీకు రావాలంటే బాప్తిజం తీసుకోవాలి. ఆమె ఈ మారు మనసు అనేది, పశ్చాత్తాపం అనేది, పాప క్షమాపణ అనేది యేసుక్రీస్తు ద్వారా వస్తాయి. ఆయన గురించిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి తెలుసా? ఇదిగో, మీరు తృణీకరించిన ఈ రాయి మూలకు తలరాయి అయింది. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఆ ఇంటికి మూలరాయి, తలరాయి అయిందంట. ఇప్పుడు ఇశ్రాయేల్ అంతటికి రక్షణకు మూలం ఎవరు? యేసుక్రీస్తే. ఈరోజు మానవ జాతి అంతటికి పాపక్షమాపణ, రక్షణ, శాప విమోచనకు మూలం ఎవరు? యేసుక్రీస్తే. ఈ రెండు ఆయన ద్వారానే వస్తాయి. అందుకనే ఆయన ఈ భూమి మీద పరిచర్య చేసిన కాలంలో మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం ఇవ్వబడిందని ఆయన తన నోటితో చెప్పాడు. ఎలా క్షమించాడు తెలుసా? ఒక పక్షవాయు గణవాన్ని 4 ఎత్తుకొని వచ్చారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు కపెర్నహూములో జనసమూహాలు బయట గుంపులుగా ఉన్నప్పుడు వారిని ఇంటి పైకి ఎక్కి ఇంటి కప్పు తీసి మంచంతోనే కిందికి దించారు. వారి విశ్వాసం చూసి ఆయన మెచ్చుకున్నాడు. తర్వాత ఆ పరుపులో ఉన్న వారిని, పక్షవాయు గల వారిని, ఇదిగో నీ పాపాలు క్షమించబడ్డాయి అని. పక్కనున్న ఈ శాస్త్ర పరిశీలందరూ, ఈయనెవరు? దేవుడు కదా పాపాలు క్షమించేది. మానవుడు పాపాలు క్షమించలేడు కదా. మనిషి పాపములు క్షమించేవాడు దేవుడు. అంటే ఇండైరెక్ట్గా దేవుడనే చెప్పుకుంటున్నాడు కదా అని సనుక్కుంటున్నారు. కానీ ఆయన అన్నాడు, మనుష్య కుమారునికి పాపములు క్షమించుటకు అధికారము. ఆమేన్. అందుకని ఇక్కడ అంటున్నాడు 5వ అధ్యాయం 31వ వచనంలో, అధిపతిగా పాప క్షమాపణ, మారు మనసు దయచేయడానికి దేవుడు ఆయన అధిపతిగా, అంటే అధికారిగా, అధికారం ఉంది, రైట్స్ ఉన్నాయి. ఈ భూమి మీద ప్రతి పాపము క్షమించే అధికారం ఆయనకే ఉంది. ఇంకెవ్వరికి లేదండి, ఇంకెవరికి లేదు. ఎందుకంటే వారు పాపములు ఉన్నారు కనుక ఇంకా ఎదుటి వారి పాపాలను తీసివేయలేరు. ఇప్పుడు ఒక పాపిని పరిశుద్ధునిగా చేయడానికి పరిశుద్ధుడు కావాలి. పాపి ఇంకొక పాపిని పరిశుద్ధుడిగా చేయలేడు, అది అసాధ్యం. అందుకనే పేతురు వారికి ఏం చెప్తున్నాడంటే, ఆయనను మీరు తక్కువ చేసి చూస్తున్నారు కదా, తక్కువ కాదు, ఆయనే పాపములు క్షమించువాడు. ఆయనను దేవుడు అధికారిగా, రెండవది రక్షకుడిగా, రక్షకునిగా. యేసు అంటే అర్థం ఏంటండి? రక్షకుడు అని అర్థం కదా. మత్తయి సువార్త మనం చదువుకుంటాం 1వ అధ్యాయం. యేసు అని పేరు పెడతావు అన్నాడు. యేసు అనగా తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు. అంటే రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. ఇప్పుడు యూదులకు రక్షణ కావాలంటే ఎవరు కావాలి? యేసే కావాలి. అదే చెప్తున్నాడు. యేసుని గురించి మీరు చెప్పొద్దు అంటున్నారు. ఆయన గురించి చెప్పకపోతే, ఆయన తెలుసుకోకపోతే రక్షణ లేదు. మీరు ఆయన వద్దనుకుంటున్నారుగా. ఆయనే రక్షకుడు, ఆయనే అధికారి. మీ పాపాలు క్షమించబడాలన్నా, మీకు రక్షణ కావాలన్నా, విడుదల కావాలన్నా ఆయనే కావాలి. ఎందుకంటే దేవుడు ఆయన్ని హెచ్చించాడు. ఆమేన్. యేసు యొక్క గొప్పతనాన్ని గురించి వారు చెప్తున్నారు. యేసు వారికి అర్థం కాలేదు. యేసు ఇంకా వారికి అర్థం కాలేదు కనుక యేసుక్రీస్తుని గురించి వారికి చెప్తున్నాడు. అపొస్తలుల కార్యం 2:30 చదువుకున్నాం కదా. లూకా 24:47లో, 2వ తిమోతి 2వ అధ్యాయం 25వ వచనంలో దీనికి సంబంధించి దేవునికి సంబంధించిన మాటలే ఉంచబడ్డాయి. పశ్చాత్తాపం, క్షమాపణ రెండు కూడా యేసుక్రీస్తు ద్వారానే వస్తాయి. ఇక మరి ఎవరి ద్వారా రావు అని లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆమె 32వ వచనం, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని. ఈ సంగతులకు సాక్షులం మేము అన్నారు. వారితో పాటు ఇంకొకరిని కలుపుకుంటారు. ఎవరిని కలుపుతున్నారంటే దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మని కలుపుతున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి
ప్రతి స్థలంలో ప్రతి సందర్భంలో సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు అన్నమాట. మేమే చెప్పడం కాదు, దేవుని ఆత్మ కూడా సాక్ష్యం ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. తనకు విధేయత చూపించేందుకు సిద్ధంగా ఉన్న వారికే దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. నోట్ దిస్ పాయింట్. ఇక్కడ ఏమన్నాడు? మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు. దేవుడు ఎవరికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడని చెప్తున్నాడు పేతురు తన ప్రసంగంలో? తనకు లోబడిన, దేవునికి లోబడిన వారికి, విధేయత చూపిన వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆయన వారితో ఉండి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వారిని బలపరుస్తాడు. హల్లెలూయా. మీకు తెలుసా అపొస్తలుల గారు 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది? ఆల్రెడీ అది చదివేసాం మనం, అక్కడ నుండి వచ్చాం కదా. ఏముంది చూడండి, అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఆమేన్. యేసు ప్రభువారు చెప్పిన మాట ఇది. పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన ఎవరిలోకి వస్తాడో వారు శక్తివంతులు అవుతారు. వారే క్రీస్తు కొరకు అనేక శ్రమలు అనుభవిస్తారు, సాక్షులుగా ఉంటారు, ఆయన నామంలో అనేకమైన కార్యాలు చేస్తారు, వారే ఆయనను ప్రకటిస్తారు. అంటే పరిశుద్ధాత్ముడు వారితో, వారిలో ఉండి, వారి పైన ఉండి, వారికి శక్తినిచ్చి అనేక కార్యాలు జరిగిస్తూ సాక్ష్యం ఇస్తూ వస్తాడన్నమాట. ఆయన లేకుండా మీరు ఒక్కరే చేసేది కాదు. పేతురు అదే అంటున్నాడు, మేము ఒక్కరం చేసింది కాదు ఇది, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు సాక్షులము. హల్లెలూయా. అది అవసరం. ఈరోజు ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడంటే ఆ వ్యక్తితో పాటు దేవుని ఆత్మ కూడా సాక్ష్యం ఇవ్వాలంటే దేవుని ఆత్మ ద్వారా ఆ వ్యక్తి జీవితంలో జరిగే కార్యాలను బట్టి సాక్ష్యం ఇవ్వాలి. గమనించండి, అపొస్తలుల ద్వారా జరిగించిన అద్భుతాల వల్ల వారు సాక్ష్యం చెప్పినప్పుడు వారి అధికారాన్ని, బల ప్రభావాలను ఇవ్వడం వల్ల వారికి దేవుని ఆత్మ అధికారాన్ని ఇచ్చాడు. యేసు కొరకు ధైర్యంగా బోధించడానికి, సాక్షులుగా నిలబడడానికి ఆ పరిశుద్ధాత్ముడే సహాయం చేశాడట. అలా ఇవ్వడం వల్ల వారి సాక్ష్యము విన్నవారి హృదయంలో మాట్లాడుతున్నప్పుడు, ఎవరైతే వారి సాక్ష్యం విన్నారో, ఎవరి జీవితాలకు దేవుని కార్యాలు జరిగాయో వారు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ సాక్షిగా ఉంటాడు. అందుకని చాలా సందర్భాల్లో మనం గమనించాల్సిందంటే దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము కూడా. ఆమేన్. కాబట్టి ఆయన కృప, ఆయన సహాయం అనేది మనం ఎప్పుడు వాడుతుండాలి. దేవుని యొక్క ఆత్మ సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము. కాబట్టి వారికి అర్థం కావడానికి చెప్తున్నాడు. ఈ సందర్భాలు అపొస్తలుల కార్యం 2:32లోను, 3:15లోను, 4:33లోను ఇవే సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. దేవుడు వారితో ఉండి పరిశుద్ధాత్మను జరిగించిన కార్యాల వలన వారు సాక్ష్యం ఇస్తూ వచ్చారు కదా. ఉదాహరణకు 3:15లో కూడా కుంటివాడు స్వస్థత పొందినప్పుడు కూడా అదే జరిగిందనమాట. పరిశుద్ధాత్ముడు వారితో ఉండి అలా కార్యాలు జరిగిస్తూ వచ్చాడు కనుక పరిశుద్ధాత్ముడు కూడా వారితో ఉండి సాక్ష్యం చెప్పడానికి, వీరు సాక్షులై ఉండడానికి ఆయన సహాయం కూడా అవసరమైంది. ఇక ఇందులో నుంచి మనం ఇంకొక విషయాన్ని కూడా నేర్చుకోవాలి. విధేయతకు దేవుని ఆత్మ పొందడానికి గల సంబంధం గమనించాలమ్మా. ఏమన్నాడు? మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అంటే విధేయతకు దేవుని ఆత్మ పొందుకోవడానికి సంబంధం ఉందా? చాలా మంది ఎందుకు దేవుని ఆత్మను పొందుకోరు? ఎందుకు దేవుని పరిశుద్ధాత్మను పొందుకోరు? విధేయత లేకపోవడం వల్ల. నెక్స్ట్ తర్వాత మనం చూద్దాం. వేరే చోట్ల అడగడం వల్ల, విశ్వాసం వల్ల పరిశుద్ధాత్ముడు వస్తాడని ఉందా? లూకా 11:13లో లేదా? తను అడుగు వారికి తండ్రి పరిశుద్ధాత్మ నిశ్చయంగా అనుగ్రహిస్తాడని ఉందా లేదా? ఉంది కదా. మరి అడిగితే వస్తాడా? అడిగితే ఇస్తాడా? అడిగితే పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడా? అంటే విశ్వాసం వల్ల, అడగడం వల్ల పొందుకోవచ్చు అన్నట్టు ఉంది. కానీ ఇక్కడ మాత్రం యేసు ప్రభువులో ఉంచిన విశ్వాసం అనే విధేయత గురించి మాట్లాడుతున్నాడు. యేసులో విశ్వాసం ఉంచిన వారి జీవితంలో వారి విశ్వాసంలో విధేయత అవసరమై ఉన్నది. ఎన్నోసార్లు పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు, మన దగ్గర ఉంటాడు, కానీ ఆయన మనలోనికి రాడు. మనలోనికి రావడానికి మనం ఆహ్వానించాం. చాలాసార్లు ఆయనకి మనం హృదయాన్ని తెరవం.
అంటే ఒక మాట చెప్పాలంటే మనం ఆయనకి విధేయత, లోబడటం చూపించాం. మనం లోబడటం అనేది చేయము చాలాసార్లు, అది మనం గమనించుకోవాలి. ఇక్కడ ఈ పాట మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. యేసు ప్రభువులో ఉంచిన విశ్వాసము అనేది విధేయతతో కూడినదై ఉండాలి. యోహాను సువార్త 6:29 చదవాలి. ఇప్పుడు యోహాను సువార్త 6:29 వచనం. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఆమేన్. ఆయన పంపిన వాని యందు విశ్వాసము ఉంచితే దేవుని క్రియ అని వారితో చెప్పాను. హల్లెలూయా. అంటే విశ్వాసము అనేది విధేయతతో ముడిపడింది. మీకు చాలాసార్లు అబ్రహాము విశ్వాసం గురించి బోధించాను, మీకు గుర్తుందా? అబ్రహాం విశ్వాస వీరుడు అంటాము, విశ్వాసం వల్ల నీతిమంతుడయ్యాడు అంటాము. అబ్రహాము దేవుని నమ్మాడు కనుక నీతిమంతుడయ్యాడు, అది నీతిగా ఎంచబడింది అంటాము. అయితే విశ్వాసం ఒక్కటే లేదు అబ్రహాములో, విశ్వాసంలో విధేయత ఉంది. నమ్ముతున్నాను కానీ లోబడట్లేదు. నమ్మడం వేరు, నమ్మకంలో లోబడటం కూడా ఉంటుందమ్మ. దేవుడు అది చేస్తానన్నాడా, నేను నమ్ముతున్నాను, అయితే అది చేస్తాడు కానీ నువ్వు ఇది చెయ్యాలి అంటే అక్కడ లోబడాలి. విశ్వాసం ఉంచడం ఒకటే సరిపోదు, విశ్వాసంలో విధేయత అవసరమైంది. అప్పుడే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు ఒక మాట చెప్పాడు, నేను సంతానం ఇలా చేస్తానంటే నమ్మాడు. నమ్మడం సరిపోతుందా? విశ్వాసంలో విధేయతతో అతడు దేవునికి లోబడి ఉండాలి. అవిధేయత చూపించలేదు ఎక్కడ కూడా. అవిధేయత వలన విశ్వాసం కూడా ఫెయిల్ అయిపోతుంది, దేవుని కార్యాలు జరగవు. అదే యోహాను సువార్తలో యేసు ప్రభువు చెప్తున్నారు. ఇంకా రోమా 1:7 కూడా మీరు చదవచ్చు. రోమపత్రిక 1:7 కూడా మీరు జ్ఞాపకం చేయాలి ఒకసారి త్వరగా. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసములకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఆమేన్. విశ్వాసములో విధేయత అంటే సమస్త జనులు విధేయులగునట్లు. విధేయత అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక క్రీస్తు మీద నమ్మకం ఉంచడం, దేవుని సంకల్పానికి లోబడడం, ఈ రెండు అవసరమే. నమ్మకం ఉంచుతాం కానీ దేవుడు మన పట్ల కలిగిన సంకల్పం ఏంటో మనము తెలుసుకొని దానికి విధేయత చూపించి, మన జీవితంలో విధేయతతో కూడిన విషయాలు అనేకం ఉంటాయి, అవి మనకు అవసరం. విధేయత లేకుండా మనము కేవలం విశ్వాసం ద్వారా అన్నీ సాధించలేము, అన్నీ పొందుకోలేము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక త్వరగా, క్రీస్తుకు లోబడి ఆయనకు విధేయత చూపే మనస్సు లేకపోతే ఆయనలో నమ్మకం పెట్టడం కూడా అసాధ్యమే. అది వట్టిదే, అది విశ్వాసం కాదు, అది నమ్మకం కాదు. ఏమంటారు? క్రీస్తుకు లోబడి ఆయనకు విధేయత చూపే మనసు లేకపోతే. ఇప్పుడు చర్చికి వెళ్తారు, దేవసన్కి వెళ్తారు, బాప్తిజం తీసుకుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది సాధారణంగా ఈనాటి సమాజం, క్రైస్తవ సమాజంలో లేకపోతే క్రైస్తవుల్లో మనం చూస్తాం, సర్వసాధారణమే. దేవుని నమ్ముకుంటాం, దేవుని నమ్ముకోవడం, చర్చికి వెళ్ళడం అది సరిపోదు కానీ ఆయనకు సంపూర్ణంగా లోబడి విధేయత చూపే మనస్సు అనేది మనకి ఎప్పుడు ఉండాలి. కానీ ఈ మనస్సు రాదని చాలా మందికి ఉంటుంది. చర్చికి వెళ్తారు కానీ దేవునికి లోబడతారా? లోపడరు. లోపల దేవుణ్ణి రిజెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏది వచ్చినా కానీ దాన్ని తీసివేస్తూ ఉంటారు. ఏ వాక్కు వచ్చినా, ఏ మాట వచ్చినా, దేవుని నుండి ఏ విషయం మనకు దగ్గరికి వచ్చినా మనం యాక్సెప్ట్ చేసి దానికి లోబడే మనసు క్రైస్తవులు కనపడదు. అది చాలా లోపల జరిగే పెద్ద ప్రమాదం అది క్రైస్తవ జీవితంలో. అందుకని సంపూర్ణంగా ఎవరైతే తమను తాము లోబరుచుకొని దేవునికి దాసులుగా దేవునికి అప్పగించుకుంటారో వారి జీవితాల్లో ఖచ్చితంగా దేవుడు పనిచేయడం మనం చూడగలం. కాబట్టి విధేయత చూపే మనస్సు లేకపోతే మనం నమ్మకం పెట్టుకోవడం కూడా అసాధ్యం. పెట్టుకున్న ఆ నమ్మకం వట్టిదే, పై విశ్వాసం అన్నమాట. అదంతా ఫేక్ ఫెయిత్. అది ఫేక్ ఫెయిత్ అంటే ఇక అది నకిలీ విశ్వాసమే కానీ ఒరిజినల్గా ఉండనే ఉండదు. దేవునికి లోబడకుండా తిరగబడే హృదయంలో నమ్మకం పుట్టదు. ఇది కూడా విచిత్రంగా లేదు? దేవునికి మనము లోబడకుండా, లొంగకుండా తిరుగుబాటు చేసి హృదయం కలిగి ఉంటే ఆ హృదయంలోంచి విశ్వాసం పుట్టదు. అది అసాధ్యం, జరగని పని. మనుషులు ఉంటారు కానీ వారిలో విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉంది అంటే వారు దేవునికి లోబడే వారైతే నిజమైన విశ్వాసం ఉంటుంది, లేకపోతే ఉండదు.
ఉదాహరణకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. యేసు ప్రభుతో పాటు ఉన్న ప్రజలు, కాకపోతే శిష్యుల్లో మీరు గమనించండి, ఆయనకు లోబడే మనసుతో ఎంతమంది తమను తాము అప్పగించుకుని వెంబడించారు. కేవలం శిష్యుని అనిపించుకోవడానికి, ప్రజల మధ్యలో ఆయన అపొస్తలుని అనిపించుకోవడానికి, విశ్వాసం లేకుండా, విధేయత లేకుండా ఆయన వెంబడించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యూదానే ఉన్నాడు 12 మందిలో. విశ్వాసులు అనేక మంది అలా ఉన్న వాళ్ళలో నిజంగా లోబడే మనసు లేదు. దేవునికి లొంగకుండా తిరగబడే హృదయంలో మాత్రం నమ్మకం, విశ్వాసం అనేది అది పుట్టదు. గుర్తుపెట్టుకోండి. తనకు విధేయత చూపేందుకు సిద్ధంగా ఉన్న వారికి తన ఆత్మను అనుగ్రహిస్తాడట. మీకు తెలుసా సామెతలు ఉన్నమాట? సామెతలు 1:22 నేను చెప్పాను ఇంతకుముందు. 23 సామెతల గ్రంథం 1 అధ్యాయం 23 చదువుతారా? సామెతల గ్రంథం 1 అధ్యాయం 23 నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలుపుదును. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? నా గద్దింపు విని తిరుగుడి. తిరగండి, నా తట్టు తిరగండి. తిరుగుడు అంటే మళ్ళీ నా సన్నిధికి రాకుండా ఎక్కడో తిరగమని కాదు అక్కడ అర్థం. నా గద్దింపు వినండి, తిరగండి అంటే ఎక్కడో తిరగమని కాదు, నా తట్టు తిరగండి అని అర్థం. నా వైపు తిరగండి, నా గద్దింపు వినండి, నా వైపు తిరగండి. అప్పుడు నా ఆత్మను మీ మీద కుమ్మరించు. ఎప్పుడు? దేవుని గద్దింపు విన్నప్పుడు, లోబడినప్పుడు, ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆయన సన్నిధిలో వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో గడిపినప్పుడు, ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు, ఆయనకి లోబడినప్పుడు, నా గద్దింపు విని తిరుగుడి అంటే అది. అలా తిరిగినప్పుడు ఆలకించుడి, నా ఆత్మను, అప్పుడు ఆలకించండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తారు. అందుకనే తనకు విధేయత చూపేందుకు సిద్ధంగా ఉన్న వారికి సమృద్ధిగా దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఏం సంపాదించకపోయినా లేదండి, దేవుని ఆత్మను, అభిషేకాన్ని సంపాదించండి. మనం పొందుకునే వాటితో అన్నిటితో పాటు దేవుని అభిషేకాన్ని పొందుకోవాలంటాడు ఒక భక్తుడు, లియోనార్డో రేవన్హిల్. ఆయన అంటాడు, నువ్వు సంపాదించే వాటి అన్నిటికంటే ఎక్కువగా ఇదిగో దేవుని ఆత్మను సంపాదించుకో అంటాడు. ఈరోజు అది సంపాదించుకోవట్లేదు ప్రజలు, లోకాన్ని సంపాదించుకుంటున్నారు, పేరు సంపాదించుకుంటున్నారు, ధనాన్ని, డబ్బును, ఆస్తిని అన్ని సంపాదించుకుంటున్నారు. మరి బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ సమాజంలో కూడా ఈ లోక ఆశ, ఐహిక విచారాలతో నింపబడినటువంటి క్రైస్తవులు దేవుని అభిషేకాన్ని, దేవుని ఆత్మను సంపాదించట్లేదు. ఏం సంపాదిస్తున్నారు చూడండి. చాలా బాధాకరమైన విషయం అది. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు అని పేతురు చెప్తున్నాడంటే, నమ్మకం అని అక్కడ చెప్పాడు. మీరు అడగండి పరిశుద్ధాత్మని ఇస్తాడని యేసయ్య చెప్పాడు. కానీ స్టాండర్డ్స్ పెరిగాయి. అక్కడ అడగటం సరిపోదు, లోబడాలి. విశ్వాసం ఉంచితే సరిపోదు, విధేయత చూపాలి. సంబంధం ఉంది, విశ్వాసానికి విధేయతకి సంబంధం ఉంది. దేవుడు ఎవరితో ఉంటాడు? దేవుని ఆత్మ ఎవరిలో ఉంటాడు? లోబడే వారితోనే ఉంటాడు. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానన్నాడు, నా గద్దింపు విని తిరగమన్నాడు. అయితే దేవుని ఆత్మ అనుగ్రహించబడడానికి ప్రతిసారి పరిశుద్ధాత్మను మరల మీరు పొందుకున్నారు తెలుసా? అనేక సందర్భాల్లో నిలిచినప్పుడు, ప్రార్థించినప్పుడల్లా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారు ఇంకా తనకు విధేయత చూపాలని ఆయనను, పరిశుద్ధాత్మను మరలా దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు అనమాట. అంటే ఒకసారి పరిశుద్ధాత్మ పొందుకున్నాము, ఏదో కొంచెం ఉద్యమం వచ్చింది, అబ్బా పరిశుద్ధాత్మ వచ్చింది నాకు అని చెప్పుకుంటే సరిపోదు. ప్రతిసారి దేవుని ఆత్మ చేత నింపబడుతూనే ఉన్నారు ఆదిమ సంఘం. అది ఎందుకు అవసరం అంటే మరి ఎక్కువగా దేవుని చిత్తం చేయడానికి, మరి ఎక్కువగా దేవునికి సరెండర్ అయిపోవడానికి, మరి ఎక్కువగా దేవునికి లోబడడానికి. శరీరానుసారమైన మనిషితో భక్తి చేసే వారిలో దేవుని ఆత్మ పనిచేయడు. అర్థమవుతుందంటే శరీరానుసారమైన మనస్తత్వంతోనే దేవునికి భక్తి చేస్తారు. అలా చేసేవారిలో దేవుని ఆత్మ ఉండడు. కేవలం వారి శరీరంతోనే భక్తి చేస్తూ ఉంటారు అన్నమాట. శరీరంతో భక్తి చేసేవారు శరీరాన్ని తృప్తిపరుచుకుంటారు. పోయిన వారం మన ఈస్టర్ సిలువకు శత్రువుల గురించి, గుడ్ ఫ్రైడే అప్పుడు నేర్చుకున్నాం. అంటే ఈ భక్తి, ఈ జనం ఏంటంటే వాళ్ళు కేవలం దీనికోసం మాత్రమే భక్తి చేస్తూ ఉంటారు అన్నమాట. మీరందరూ కూడా దేవుని ఆత్మకు విరోధులే, సిలువకు శత్రువులే. కాబట్టి మత్తయి 7:21, రోమా 10వ అధ్యాయంలో 9-10 వచనాలు అవే విషయాలు ఉంటాయి. ఇంకా ఎక్కువగా అభిషేకం పొందడానికి మరల దేవుని ఆత్మ చేత వారు నింపబడ్డారు. ఇప్పుడు 33వ వచనం, ఈ ఒకటి చెప్పి నేను ముగిస్తాను.
వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకుని వీరిని చంపని ఉద్దేశించగా. చూడండి ఏ మాట విన్నారు వాళ్ళు. ఏం చెప్పాడు పేతురు? యేసుక్రీస్తు అనుగ్రహించే పాపక్షమాపణ, మారు మనసు గురించి చెప్పాడు. ఆయనే అధికారి, ఆయనే పాపాలు క్షమించేవాడు, ఆయనే రక్షకుడు అని చెప్పాడు. కాబట్టి మేమును పరిశుద్ధాత్ముడు కూడా సాక్షులమై ఉన్నాం ఈ సంగతులకు అని చెప్పాడు. ఏమైనా తప్ప ఇవి? కాదు కదా. ఇవి విన్నప్పుడు వారికి కోపం వచ్చిందంట. కోపం ఎందుకు వస్తుందండి? వెలుగు సంబంధాలు అయితే కోపం వస్తుందా? దేవుని విషయాలు బోధించినప్పుడు దేవుని సంబంధులైతే వారికి కోపం వస్తుందా? దయ్యం సంబంధులైతేనే కోపం వస్తుంది. వాక్యం వినడానికి ఇష్టపడరు వాళ్ళు. నిజముగా యేసు ప్రభు వారు కానీ, బాప్తిసం ఇచ్చి యోహాను కానీ వారికి పెట్టిన బిరుదులు ఇవి తగును అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే సర్ప సంతానమా అని పిలిచారు వాళ్ళు. ఇదిగో అపవాది సంబంధులు, మీ తండ్రి అపవాది అని యేసు ప్రభు చెప్పాడు వారి గురించి చెప్పేటప్పుడు. మీ తండ్రి అపవాది, మీ తండ్రి అపవాది సంబంధులు మీరు అని చెప్పాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారు. ఎందుకనంటే సత్యము మీలో లేదు, అంటే వాక్యాన్ని మీరు అంగీకరించలేదు, దేవుడు పంపిన వారిని మీరు నిరాకరించారు కదా. కనుకనే సత్యాన్ని వారికి వినడానికి ఇష్టం లేదు కనుక ఆగ్రహము తెచ్చుకున్నారు. ఏ ఆగ్రహము? అత్యాగ్రహము. చూడండి, కోపం వేరు, అత్యాగ్రహం వేరు. అంటే ఇవి కోపానికి మించి ఎన్నో రెట్లు అన్నమాట, ఎన్నో రెట్లు. వారి మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా. ఏ ఉద్దేశం తెచ్చుకున్నారు? లోపల ఏ ఉద్దేశంతో ఉన్నారు? ఇక చంపేయాలి, చంపేయాలి. సత్యాన్ని ప్రకటిస్తే, సత్యానికి సాక్షులుగా నిలబడితే, క్రీస్తును ప్రకటిస్తే, నిత్య జీవాన్ని గురించి బోధిస్తే చంపేస్తారా? చూడండి, ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి. వెలుగు కంటే చీకటి ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళే ఈ అన్యాయమైన ధోరణిలో ఉంటారు. వెలుగంటే ఇష్టం ఉండదు, చీకటి అంటే ఎక్కువ ఇష్టం, పాపం అంటే ఎక్కువ ఇష్టం, వేషధారణ అంటే ఎక్కువ ఇష్టం, శరీరానుసారమైన భక్తి చేయాలంటే ఎక్కువ ఇష్టం వాళ్ళకి కేవలం మనుషుల పారంపర్య ఆచారములు చేయడం ఇష్టం. క్రీస్తు వాక్యాన్ని నెరవేర్చడం, ఆచరించడం వారికి ఇష్టం లేదు. కనుక వారు వెలుగు కంటే చీకటిని ఎక్కువ ఇష్టపడ్డారు. కనుక ఈ అన్యాయమైన ధోరణితో, ఆ దుష్ట హృదయంతో నింపబడి వాళ్ళని చంపాలనే ఉద్దేశం తెచ్చుకున్నారు లోపల. సేమ్ 22వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 3వ వచనం కూడా అదే సందర్భం ఉంటుంది. ఒకసారి మీరు చదవండి. అపొస్తలుల కార్యములు 22 3వ వచనం చదవండి. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగా నిశ్చయందు శిక్షితుడనై, మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించు మరణం వరకు హింసించుతుంది. ఎప్పుడు? పౌలు గారి సాక్ష్యం సౌలుగా ఉన్నప్పుడు కదా. అది ఆయన సాక్ష్యం. ఏం చేశాడట ఆయన? ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించుచు మరణం వరకు హింసించి తిని. అంటే మతము మనిషిని చంపుతుంది. మత పిచ్చి ఉన్న వాళ్ళు, మతోన్మాదులు, మతముతో నింపబడిన వాళ్ళు, మతం మత్తులో ఉన్న వాళ్ళు సత్యాన్ని అంగీకరించరు. వెలుగు వారికి ఇష్టం ఉండదు. నిజాన్ని, వాస్తవాన్ని, నిజాయితీని వారు ఒప్పుకోరు. కేవలం మతం ముసుగులో ఉన్న వీళ్ళు ఆ పని చేస్తారు. అంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు తను చేసిన పనిని ఒప్పుకుంటున్నాడు. ఆయన మతంతో నింపబడ్డాడు. యూదా మతం ప్రవిష్టుడు అన్నమాట. యూదా మతాన్ని నిష్ఠగా పాటించేవాడు. గమలీయేలు యొక్క పాదాల దగ్గర పెరిగినవాడు, జ్ఞానవంతుడు. కానీ ఆయనకు మతం అనేది ఎక్కువ. అందుకని ఈరోజు మతాన్ని ప్రేమించకండి, మతాన్ని మీరు ప్రేమించకండి, మతాన్ని ప్రేమించొద్దు. మానవత్వాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు వారు మానవత్వాన్ని హైలైట్ చేశాడు కానీ మతాన్ని హైలైట్ చేయలేదు. మతానికి విరోధంగా మాట్లాడాడు ఆయన. మీరు మతంలో ఉన్నారు, వేషధారులుగా ఉన్నారు, మీ ఆచారాలను మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం మీరు గ్రహించలేదు. న్యాయమును, కనికరమును విడిచిపెట్టారు. ఏవో చిన్న ఆజ్ఞలు పట్టించుకొని వాటిని పాటించే వాళ్ళు, కానీ నీతి, న్యాయము, కనికరాన్ని విడిచిపెట్టారు. అందుకనే ఇక్కడ వారికి కోపం రావడానికి గల కారణం అదే. వారి కోపం రావడానికి కారణం అదే.
ఓకే, 34, 35 చదవండి ఒకసారి గమలీయేలు గురించి. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూదా లేచి తనకు గొప్పవాడిని చెప్పుకున్నాడు. ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలుసుకుని వాడు చంపబడను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులేరు. వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలీయుడైన యూదా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను. వాడు కూడా నశించను. వానికి లోబడిన వారందరినీ చెదిరిపోయింది. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన ఈ కార్యమైన మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు అవుతుంది సుమి. వారందరి మాటకు సంబంధించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసింది. చాలు. ఇక్కడ ఒక 2 సందర్భాలు మనం గమనిస్తాము. తూదా అనే ఒక వ్యక్తి గురించి చెప్పబడింది, యూదా అనే ఒక వ్యక్తి గురించి చెప్పండి. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు. ఇది ఆ సందర్భాన్ని బట్టి ఆయన చెప్పిన విషయాలు. ఈ గమలీయేలు అనే ఆయన గురించి మనం చూస్తే, ఈయన ఒక పరిసయ్యుడు. ఈయన సౌలుకు గురువు. ఏదైతే పౌలు ఉన్నాడో, సౌలుగా ఉన్నప్పుడు ఈ సౌలు ఆ గమలీయేలు అనేటువంటి ధర్మశాస్త్రోపం దగ్గర, ఉపదేశకుని దగ్గర ఆయన పెరిగాడు. ఆయన గురించి అదే మనము అపోస్తలుల కార్యం ఇంతకు చదువుకున్న 22వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది ఆయన గురించి. ఆయన మంచి పేరు పొందినవాడు. అయితే బ్యాలెన్సింగ్గా ఈయన ఆలోచన చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఆలోచించాడు. ఇప్పుడు ఇక్కడ ఒక గలిబిలి అవుతుంది. వీళ్ళని చంపాలని అనుకుంటున్నారు, అపోస్తలులను చంపాలనుకుంటున్నప్పుడు ఈ గమలీయేలు అనేటువంటి వ్యక్తి పరిసయ్యుడు ఆ సభలో లేచి, ఈ మనుషులకు కొంచెం సేపు మీరు బయట ఉంచండి, వెలుపల ఉంచండి అని చెప్పేసి వీళ్ళని బయటికి పంపించేసి ఈయన మాట్లాడాడు. ఇదిగో గమనించండి, ఈ మనుషుల విషయంలో మీరేం చేస్తున్నారో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎందుకంటే దేవుని వలన జరిగేదైతే, ఆ మాట కూడా రాయబడింది కదా, మనుషుల వలన కలిగినదా, ఇది మనుషుల వలన ప్రారంభించింది. అయితే ఇది ఒక మతమే, వీళ్ళు ప్రకటిస్తున్న యేసు, వీరు చెప్తున్నటువంటి సువార్త, లేకపోతే ఈ వార్త, లేకపోతే వీళ్ళు చెప్తున్నటువంటి బోధ మనుషుల వలన ప్రారంభించింది. అయితే అది వ్యర్థమవుతుంది. ఒకవేళ ఇది దేవుని వల్లనే కలిగింది అయితే మీరు వారిని వ్యర్థపరచలేరు, దీన్ని మీరు ఆపలేరు. జాగ్రత్త, మీరు దేవునికి విరోధంగా పోరాడుతున్నారేమో, పోరాడేవారు అవుతారేమో అని హెచ్చరించాడు. దానికి ఎగ్జాంపుల్ 2 సంఘటనలు చెప్పాడు. ఆ 2 సంఘటనలు బైబిల్ రాయబడలేదు. ఒక 400 మందిని వెనకేసుకొని సైన్యంతో ఒకడు వచ్చాడు, ఈ తూదా అని. కొన్ని రోజుల తర్వాత అది ఫెయిల్ అయిపోయింది, వాడు లేడు, చంపబడ్డాడు. తర్వాత ఇంకొకడు వచ్చాడు, యూదా అని, అతడు కూడా పోయాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు. వీళ్ళు కూడా దేవుడు పంపిన వాళ్ళైతే మాత్రం మీరు వీళ్ళని మీరు వ్యర్థపరచలేరు. ఒకవేళ వాళ్ళే దీన్ని సొంతంగా వచ్చి వాళ్ళే చేస్తున్నారంటే మాత్రం, ఒక మతాన్ని స్థాపించడానికి వీళ్ళే దాన్ని చేస్తే మాత్రం అది వ్యర్థమైపోతుంది. ఒకవేళ అది దేవుని వల్ల కలిగింది అయితే మీరు వ్యర్థపరచలేరు, దేవునితో పోరాడే వాళ్ళు అవుతారు, జాగ్రత్త అని చెప్పాడు అనమాట. అందుకనే ఆ మాటను బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, దేవునితో పోరాడేవారు ఎప్పటికీ కూడా నిలవలేరు అనేది మనం చరిత్ర చూస్తున్నాం. తర్వాత ఇక్కడను, తర్వాత పౌలు జీవితంలో కూడా, పౌలు కూడా క్రీస్తు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు, సౌలా సౌలా నీవు నన్నేలా హింసించున్నావు, మునికోలకి ఎదురుతనట కష్టతరం అని చెప్పాడు. అందుకనే దేవుడు యూదా నాయకుల కోపాన్ని చల్లార్చడానికి ఈ సలహా ఉపయోగించాడు అనేది మనం ఒకసారి గమనించాలి. ఆ సమయంలో నిజంగా వాళ్ళని చంపేయాలని, చంపేసే మూమెంట్ అది కదా నిమిషాలలో, కానీ దేవుడు ఆయనను వాడుకున్నాడు, అప్పుడు గమలీయేలుని వాడుకున్నాడు. హల్లెలూయా. వచ్చే ప్రతి కష్టాన్ని తప్పించడానికి దేవుడు ఏదో ఒక రూపంలో ప్రతి పరిస్థితిలో దేవుడు సహాయపడుతూ వస్తున్నాడు. ఈ సలహా నిజంగా వాళ్ళ కోపాన్ని చల్లార్చడానికి ఉపయోగపడింది. మండిపడుతున్నారు, అత్యాగ్రహంతో ఉన్నారుగా, చంపేయాలనుకుంటున్నారుగా. ఈ గమలీయేలు మహాసభలో లేచి, ఇదిగో ఇది దేవుని వల్ల కలిగిందైతే మీరు ఏం చేయలేరు, దేవునితో పోరాడే వాళ్ళు అవుతారు, జాగ్రత్త చూసుకోండి, మీరు దేవునికి వేరే విధంగా పోరాడుతున్నారేమో అని చెప్పి సలహా ఇచ్చాడు.
కొంతవరకు ఇది వాస్తవం కాకపోవచ్చు. ఎందుకనంటే పురాతన కాలం నుంచి మనం హిస్టరీ చూస్తున్నాం, చరిత్ర. మానవుల వలన కలిగినవి కూడా కొన్ని బాగా హైలైట్ అయిపోయాయి సమాజంలో, చరిత్రలో. అంటే దేవుడి వలన అన్ని స్థాపించబడ్డాయా? స్థాపించబడలేదు. కొన్నిసార్లు మనుషులు కల్పించిన వేదాలు కానీ, మత సంబంధమైన వ్యవస్థలు కానీ, సైతాన్ చేసే పనులు అనేక శతాబ్దాలుగా ముందుకు సాగుతున్నాయి. మరి కొన్నిసార్లు అది కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే సాతాను స్థాపించిన సామ్రాజ్యాలు కానీ, మతాలు కానీ, వేదాలు కానీ, సిద్ధాంతాలు కానీ, మనవాదులు చేసినవి కొన్ని తరతరాలుగా ప్రజల మీద ఏలుతూ వచ్చాయి. కాలేదా? వచ్చాయి. కాకపోతే ఇందులో ఒక వాస్తవాన్ని మనం గమనించాలి. ఏంటనంటే ఇహలోక సంబంధంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి అవి. అయితే నిత్యత్వ సంబంధంగా గమలీయులు చెప్పింది మాత్రం నిజం. హల్లెలూయా. నిత్య జీవం విషయంలో మనం మానవ మాత్రుల ద్వారా పుట్టే ప్రతిదీ చివరికి శూన్యం అవుతుంది. ఈ భూమి మీద కొంతకాలం వరకు ఉంటే ఏమో చెప్పండి. ఎన్నో సామ్రాజ్యాలు మనకు తెలుసు. మనకి ముందు గ్రీక్ సామ్రాజ్యం, అలెగ్జాండర్ ఎంతవరకు ఉన్నాడు? ఎంతకాలం ఉంది? తర్వాత 4 ముక్కలు అయిపోయింది ఆయన రాజ్యం కూడా. ఎన్నో మహా సామ్రాజ్యాలు పుట్టుకొచ్చాయి మనుషుల ద్వారా, సాతాను ద్వారా వచ్చిన ఎన్నో ఉన్నాయి. అవన్నీ శాశ్వతంగా నిలబడవు. కానీ ఇది మాత్రం ఇహమందు పరమందు నిలబడేది. యేసుక్రీస్తు స్థాపించింది. మనిషి చేతి సహాయం లేకుండా వచ్చిన రాయి ఈ భూలోక సామ్రాజ్యాలన్నిటినీ నాశనం చేసి చివరికి అది ఒక్కటే నిలబడుతుంది, క్రీస్తు రాజ్యం. ఆయన చెప్పిన మాటలు కూడా వాస్తవం ఉంది. కొంతవరకు లేదు, కానీ కొంతవరకు వాస్తవం కూడా మనం గ్రహించాలి. ఆమేన్. గమలీయులు వివరించింది కూడా మనం గమనించాలంట. ఆ రోజుల్లో చేస్తున్న దాన్ని గమలీయులు వివరించాడు. ఇది నిజమే, మంచి వివరణ ఇచ్చాడు. తగిన విధంగా వారు దేవునితో పోరాడుతున్నారన్న విషయాన్ని వారికి హెచ్చరికగా ఇచ్చాడు. ఒక్కసారి యెషయా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. దీనికి సంబంధించి ఒక మాట. యెషయా 2వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 2వ యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి బండ బీటలోనికి దూరము, మంటిలో దాగి ఉండుము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వం అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారక్షయం గల ప్రతి దానికి, ఔన్నత్యం గల ప్రతి దానికి విమర్శించి దినమొకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు. ఆమేన్. అందుకని ఈ భూమి మీద ఏ మనుషులు స్థాపించిన మతమైన, సామ్రాజ్యమైన, అది ఎలాంటిదైనా సరే, మత సంబంధమైన వ్యవస్థలైనా సరే, సాతాను కట్టేటువంటి సామ్రాజ్యాలు ఏవైనా సరే, ఒక దినమున దేవుడు అనగదొక్కుతాడు. ఈ భూమి మీద ఘనత వహించినవి ఎన్నో ఉన్నాయి కదా చెప్పుకోవడానికి, కానీ అవి నిత్యత్వములో నిలబడవు, నిత్య నాశనములకు పోతాయి. వాటన్నిటిని దేవుడు నాశనం చేస్తాడు అన్న విషయాన్ని చెప్పాడు. దేవుడు వారి మాట నిజంగా అది స్థిరపరచడానికి గమలీయులను కూడా ఒక సాధనంగా వాడుకున్నాడు. ఆయన కూడా ఒక ఉపమానం చెప్పి, మనుషులు కల్పించింది అయితే ఉండదు బాబు, మీరు ఎంతగా టెన్షన్ పడుతున్నారు, కలవరపడుతున్నారు, వారిని గురించి భయపడుతున్నారు, వారు ప్రకటిస్తుంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? మనుషుల వల్ల కలిగేదైతే అదే వ్యర్థమైపోతుంది, మీరేం టెన్షన్ పడుతుంది. కానీ అది దేవుని వలన కలిగిందైతే మీరు వ్యర్థపరచలేరు, మీరు దేవునితో పోరాడే వాళ్ళు అవుతారు, జాగ్రత్త అని సలహా ఇచ్చాడు. దాంతో కోపము చల్లారి వాళ్ళు ఏం చేశారు? కొరడాలతో కొట్టించేసి వాళ్ళని పంపించేశారు. చంపే టైం ఉంది, దేవుడు వాళ్ళని తప్పించేశారు. కాబట్టి ఆ వచనాల నుంచి మనం విషయాలు నేర్చుకున్నాం. కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేద్దాం, తలలో ఉంచుదాం. దేవుని కొరకు మనము నిలబడి ఆయన గురించి